కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పై కలెక్టర్ డీకే బాలాజీకి ఫిర్యాదు చేశారు వైసీపీ పాలక మండలి సభ్యులు. కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్కు మేయర్ వెంకటేశ్వరమ్మ కంప్లైంట్ చేశారు. సాధారణ నిధుల నుండి అత్యవసర ఖర్చుల పేరుతో ఉద్యోగులకు చెక్కులు ఇవ్వడం జరిగిందని, పాలకవర్గం ఆమోదం లేకుండా కమిషనర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. కౌన్సిల్లో తమకే సంఖ్యాబలం ఉన్నప్పటికీ మేయర్తో చర్చించకుండా ఇష్టానుసారం వ్యవహరించారని పేర్కొన్నారు. ఏడాది కాలంగా బడ్జెట్ ని కౌన్సిల్లో పెట్టకపోవడం దుర్మార్గమన్నారు వైసీపీ కార్పొరేటర్లు. మరి మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి విషయాలు కలెక్టర్ గారికి నిర్ణయించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. దానిలో భాగంగా మరి ఏప్రిల్ 2024 ఏప్రిల్ 1 నుంచి మార్చి 30వ తారీఖు వరకు 1 ఇయర్ జరిగింది. అప్పటి నుంచి మన మున్సిపల్ కార్పొరేషన్ లో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. మరి కార్పొరేషన్ మరి ఇంతమంది ఉండి మేము అందరం కూడా సభ్యులు ఎవరిని కూడా ఆలోచన అనేది లేకుండా ఒక కమిషనర్ గారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం, మరి ఆయన ఇష్టానుసారం పోవటం జరిగింది. దాని మీద మాకు చాలా బాధ అనిపించి అంటే కార్పొరేషన్ మున్సిపల్ చైర్మన్ గా ఒక బీసీ మహిళగా ఈ రోజున ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరో కూడా ఇవ్వనటువంటి పదవుల్లో మరి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఇవ్వటం, మాలాంటి బీసీ కులాన్ని కూడా గుర్తించి ఆయన గౌరవించుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ మేము మున్సిపాలిటీలో ఒక కార్పొరేషన్ చైర్మన్ గా నేనుండి కమిషనర్ గారు ఏం కూడా అసలు ఒక్క విషయం కూడా సంప్రదించకుండా చాలా బాధాకరంగా అవమానించడం జరిగింది. ఆ విషయంగానే మేము బడ్జెట్ మీటింగ్ పెట్టలేదు. మరి 1 సంవత్సరం నుంచి 32 కోట్ల దాకా మరి ఆయనకి ఎంత పరిధి ఉందో ఆ పరిధిలో బిల్లులు రాసేసుకోవడం, శాంక్షన్ చేసుకోవడం ఆయన ఇష్టానుసారంగా చేస్తూ మరి ఎంతమంది కార్పొరేటర్స్ మేము అందరం ఉండి కూడా మాకు ఎవరికి కౌన్సిల్ దృష్టికి కానీ కౌన్సిల్ మీటింగ్లు ఆమోదం లేకుండా ముందస్తు కాంట్రాక్ట్లు ఇచ్చుకోవటం, బిల్లులు చేసుకోవటం, ఆయన మొత్తం పరిపాలన చేసుకున్న పరిస్థితుల్లో మరి మేము మా మనసుకు బాధ అనిపించింది. మేము ఎందుకు ఇంకా ఉన్నదాన్ని మేము అసలు ఏం పట్టించుకొని పక్క జరగడం జరిగింది.